హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ వచ్చి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఇవాళ ఏంటంటే ఎంఎస్ వర్డ్లో షార్ట్ కట్స్ కీస్ అనేది తెలుసుకుందాం. ఓకే, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలంటే విండోస్ పట్టుకుని ఆర్ అంటే మీరు ఒకవేళ విండోస్ 7 వాడటం వల్ల అయితే ఇదిగోండి ఇలా చేసి విన్ వర్డ్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అయింది. ఇదిగోండి ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు లేకపోతే ఇదిగోండి విండోస్లోకి వెళ్ళి కింద మీకు విండోస్ 7లో అయితే యాక్సెసరీస్ అని ఉంటాయి. ఓకే, నాకైతే ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అనేది కనబడుతుంది కదా, దీన్ని మీద క్లిక్ చేసాను అనుకోండి, ఇక్కడ ఎంఎస్ వర్డ్ అని వచ్చేసింది. ఓకే, మీకు కనుక రాకపోతే సెర్చ్లోకి వెళ్ళి ఇదిగోండి విండోస్ 10 వాడుతున్న బలమైన సెర్చ్లోకి వెళ్ళి ఎంఎస్ వర్డ్ అని టైప్ చేయండి. ఎంఎస్ వర్డ్ వస్తుంది. ఓకే, ఎంఏ అని టైప్ చేసాను, ఎంఎస్ వర్డ్. ఓకే, ఇదిగోండి ఎంఎస్ వర్డ్ వచ్చిందా లేదా, దీని మీద క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడైతే నేను ఓపెన్ చేశాను కాబట్టి ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన. ఇవాళ ఏంటంటే షార్ట్ కట్ కీస్, ఏ షార్ట్ కట్ కీ ఎలా ఉపయోగపడుతుంది మీకు గమ్మున అయిపోతుంది అండి. షార్ట్ కట్స్ కీస్ ఉండటం వల్ల చాలా గమ్మున అవుతుంది. ఫస్ట్ షార్ట్ కట్ కీ ఏంటంటే సెలెక్ట్ ఆల్ కంటెంట్ ఆఫ్ ద పేజ్. ఇప్పుడు ఒక కంటెంట్ తీసుకోవాలంటే = ర్యాన్ షిఫ్ట్ బటన్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ అని చెప్పి ఎంటర్ క్లిక్ చేసి అనుకోండి, కొంచెం కంటెంట్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ షార్ట్ కట్ ఏంటంటే సెలెక్టెడ్ ఆల్ కంటెంట్ ఆఫ్ ద పేజీ. మొత్తం కంటెంట్ అంతా కాపీ చేయాలంటే ఇదిగోండి మొత్తం సెలెక్ట్ చేయాలనుకోండి, ఇక్కడ 3 టైమ్స్ క్లిక్ చేయాలని చెప్పాను మీకు లాస్ట్ క్లాసెస్లో. ఓకే, ఒక టైం క్లిక్ చేస్తే ఇది, డబల్ టైం క్లిక్ చేస్తే పారాగ్రాఫ్, ట్రిపుల్ టైం క్లిక్ చేస్తే ఇది మొత్తం అవుతుంది. ఇలా అయితే ఓకే, ఒక పేజీలో ఉంటే ఓకే, కానీ నెంబర్ ఆఫ్ పేజెస్లో ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, కంట్రోల్ ఏ అని క్లిక్ చేసాను అనుకోండి, అంతా సెలెక్షన్ అయిపోయిందా? ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది బ్లోడ్ హైలైటెడ్ సెలెక్షన్స్. ఇప్పుడు ఇదంతా సెలెక్షన్ చేసి కంట్రోల్ బి అని బట్టే ఉండండి, కంట్రోల్ బి అంటున్నా. చూడండి, కంట్రోల్ బి అనగానే అక్కడ గమనించండి హైలైట్ అయింది, చూసారా? ఇదిగోండి ఇది కూడా హైలైట్ అయింది. ఇది తీసి అనుకోండి తగ్గిపోద్ది. ఇక్కడికి వెళ్ళి వెళ్ళకుండా కంట్రోల్ బి అంటే కంట్రోల్ బి అంటే యాక్టివ్ అవుతుంది లేదా అన్యాక్టివ్ అవుతుంది. ఓకే, అన్యాక్టివేట్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కాపీ సెలెక్షన్ టెక్స్ట్. ఇక్కడ సెలెక్షన్ చేసిన టెక్స్ట్ని కాపీ చేయాలనుకోండి, కంట్రోల్ సి. మళ్ళీ దాన్ని పేస్ట్ చేయాలంటే కంట్రోల్ వి. పేస్ట్ అయింది, చూస్తారా? అక్కడ వరకే నేను కాపీ చేసిన, అక్కడ వరకు పేస్ట్ అయింది. ఇప్పుడు కట్ చేయాలంటే కంట్రోల్ ఎక్స్, కట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ న్యూ అండ్ బ్లాంక్ డాక్యుమెంట్. ఒక న్యూ డాక్యుమెంట్, అదే ఏమీ లేని డాక్యుమెంట్ బ్లాంక్ అంటే. ఓకే, కంట్రోల్ ఎన్ అన్నారు అనుకోండి, న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారా, ఓపెన్ అయిపోయింది వెంటనే. నాకు అక్కడంటే ఇక్కడ రాంగ్ అనిపిస్తుంది, రాంగ్ చేసాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ ఆప్షన్స్. కంట్రోల్ ఓ అనండి, అక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని ఓపెన్ అయ్యి, చూసారా? అంటే ఇది సేవ్ చేయడానికి అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఇది ఉందనుకోండి, ఇది ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ ఓపెన్ అవుతుంది కొత్తది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ ద ప్రింట్ విండో. ప్రింట్ విండో ఓపెన్ చేయాలంటే మీకు ఎక్సెల్లో చెప్పాను, కంట్రోల్ పి అంటే ప్రింట్ విండో ఓపెన్ అవుతుందని. ఇదిగోండి, నాకు ఇక్కడ ప్రింటర్ కనెక్ట్ అయ్యి ఉంది. నాకు మీరు పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలంటే చేసుకోండి. ఓకే, విండోస్ 10 నేనైతే ప్రింట్లో లేజర్లో పెట్టేసింది, ఏంటి హెచ్పి. ఓకే, క్యాన్సిల్ చేస్తున్నాను. ఒక పేజీ కావాలంటే ఒక పేజీ సైజ్ కూడా ఇక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చండి. A4 షీట్ అని చెప్పి క్లిక్ చేసి అనుకోండి, A4 షీట్లో సెలెక్షన్ అయిపోద్ది. ఓకే క్లిక్ చేస్తే A4 షీట్లో సెలెక్షన్ అయింది. ఓకే, ఇప్పుడు ఇదంతా A4 షీట్లో మాత్రమే వస్తుంది. ఇప్పుడు దీన్ని టిబుల్గా ఇచ్చి ఇక్కడ మనం పెంచుకొచ్చింది సైజు, ఫౌంట్ సైజు పెంచాను, చూసారా? ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే A4 షీట్ సైజులో వస్తుంది కరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ ఎఫ్ అంటే ఓపెన్ ఫైండ్ బాక్స్. కంట్రోల్ ఎఫ్, చూసారా? మనం ఎక్కడైనా పదం కనిపెట్టాలనుకోండి, ఇప్పుడు దాన్ని క్లిక్ చేసి ఫైండ్ నెక్స్ట్ అన్నాం అనుకోండి, ఇదిగోండి ఇక్కడ దా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఫైండ్ ద నెక్స్ట్ అన్నాం అనుకోండి, ఇక్కడ దా. ఎన్ని దాలు ఉంటే అన్ని దాలకి తీసుకెళ్ళి అదిగోండి అలా హైలైట్ అవుతుంది. అదిగోండి, చూసారా? ఫైండ్ నెక్స్ట్ అని నేను కొడుతున్నాను పైన, ఇంక లేవు అంటుంది. ఓకే, క్యాన్సిల్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే
ఇన్సర్ట్ లింక్ అంటే కంట్రోల్ కే. ఇన్సర్ట్ లింక్ అంటే ఏం లేదండి, కంట్రోల్ కే. ఒక లింక్ ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఆన్ అనేది సెలెక్షన్ చేసిన, ఇన్సర్ట్ ప్లస్ కే పట్టుకున్నాం అనుకోండి, అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఒక లింక్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ కే అన్నారు అనుకోండి, ఇప్పుడు కూడా ఒక లింక్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బుక్ 1 అనేది ఇక్కడ ఒక లింక్ యాడ్ అయింది. ఇప్పుడే చూసండి, దీని మీద క్లిక్ చేసాను అనుకోండి, అది ఎక్కడికి తీసుకెళ్తుందండి, క్యాన్సిల్ చేసి. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అండర్లైన్ హైలైటెడ్ సెలెక్షన్స్. మీకు తెలుసు కదండి, ఇప్పుడు సెలెక్షన్ చేశాను అనుకోండి, అండర్లైన్ చేయాలనుకోండి ఏం చేస్తారు, కంట్రోల్ యూ అని క్లిక్ చేశారు అనుకోండి, అండర్లైన్ అవుతాయి. అండర్లైన్ అయింది, మళ్ళీ అదే క్లిక్ చేస్తే అండర్లైన్ పోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ వి అంటే పేస్ట్ అని చెప్పాను కదండి. నాకు కంట్రోల్ వై అంటే రిడూ ద యాక్షన్ పర్ఫార్మ్డ్. ఓకే, కంట్రోల్ వై. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ జెడ్ అంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్తుందండి. కంట్రోల్ జీ అంటే ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్స్, ఏమైనా ఆప్షన్స్ రీప్లేస్ చేయాలంటే. కంట్రోల్ హెచ్ అంటే ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్స్, అది కూడా. ఓకే, కంట్రోల్ జీ అంటే జస్ట్ పారాగ్రాఫ్ అలిజ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ ఎల్ అంటే ఇప్పుడు ఒక లైన్ ఉందనుకోండి, ఈ లైన్లో ఎక్కడ ఉన్నామో చూసుకోవాలి. ఓకే, కంట్రోల్ క్యూ అంటే లెఫ్ట్ సైడ్, పారాగ్రాఫ్లో ఉన్న సెలెక్షన్స్లో లెఫ్ట్ సైడ్. ఓకే, లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ కంట్రోల్ ఈ అంటే సెంటర్, కంట్రోల్ ఆర్ అంటే రైట్ సైడ్, కంట్రోల్ ఎం అంటే ఇండెట్ ద పారాగ్రాఫ్. ఓకే, కంట్రోల్ టీ అంటే హ్యాండిల్ ఇండెట్. ఓకే, కంట్రోల్ డి అంటే ఫౌంట్ ఆప్షన్ అనేది కంట్రోల్ డి అండి. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్ అని చేంజ్ ద ఫౌంట్. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇదంతా సెలెక్షన్ చేశాను, కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ అనుకుంటారు. కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ అంటే ఇక్కడ మీకు ఫౌంట్స్ అనేవి ఓపెన్ అయ్యి చూసారా, దీంట్లో మీకు కావాల్సిన ఫౌంట్ అనేది మార్చుకోవచ్చండి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దాన్ చూపించారు, ఇంక్రీజ్ సెలెక్షన్ ఫౌంట్ సైజ్. ఇప్పుడు ఇది అంతా సెలెక్షన్ చేశారనుకోండి, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్ అని క్లిక్ చేశారనుకోండి, ఫౌంట్ అనేది మారుతుంది. ఓకే, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దాన్ అంటే ఒకటి పెరిగింది కింద, లెస్ దాన్ అంటే ఒకటి తగ్గుద్ది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది అన్సెలెక్షన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, కంట్రోల్ ప్లస్ క్లోజ్ బ్రాకెట్. కంట్రోల్ ప్లస్ క్లోజ్ బ్రాకెట్ అంటే ఇంక్రీజ్ సెలెక్షన్ ఫౌంట్ ప్లస్ 1, ఇది కూడా అంతేనండి. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ డిగ్రీస్ అంటే డిగ్రీస్ అవుతుంది, కంట్రోల్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్ అంటే డిగ్రీస్ అవుతుంది, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఇంటూ అని క్లిక్ చేశాను అనుకోండి, వ్యూ అండ్ హైడ్ నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్. ఓకే, కంట్రోల్ ఇక్కడ మనకి 4 కనబడుతున్నాయి కదా, ఏంటంటే అప్ అండ్ డౌన్ అండ్ రైట్ లెఫ్ట్. మనం వీడియోస్ చూస్తున్నప్పుడు మనం ఒక 10 సెకండ్స్ పంపాలంటే రైట్ క్లిక్ చేస్తాం. ఇది మౌస్ కాదండి, కింద కీబోర్డ్లో. ఓకే, నెంబర్స్ కీస్ పక్కన ఉంటుంది, దాంట్లో కంట్రోల్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేశారు అనుకోండి, మూవ్ టు వరల్డ్ లెఫ్ట్ సైడ్ అంటే ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, కంట్రోల్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేశారు అనుకోండి, ఆ వరల్డ్లో ఉన్న లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. రైట్ సైడ్ క్లిక్ చేస్తే రైట్ సైడ్గా వరల్డ్లో ఉన్న రైట్ సైడ్కి వెళ్తుంది. డౌన్ క్లిక్ చేస్తే డౌన్కి వెళ్ళిపోతుంది, మొత్తం ఆ పారాగ్రాఫ్ అంతా వదిలేసి వెళ్ళిపోతుంది. అప్ క్లిక్ చేస్తే పారాగ్రాఫ్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది అండి. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ డైల్. ఓకే, డిలీటెడ్ వర్డ్ టు రైట్ ఆఫ్ ద కస్ట్. ఓకే, కంట్రోల్ ప్లస్ కంట్రోల్ ప్లస్ డిలీట్ అని క్లిక్ చేశాను అనుకోండి, అక్కడ ఉన్న వర్డ్ డిలీట్ అయిపోద్ది. మళ్ళీ దాని ఉన్నది అది క్లిక్ చేశాను అనుకోండి, దాకా డిలీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్ అని అనుకోండి, డిలీట్ వర్డ్ ఆఫ్ ద లెఫ్ట్. అంటే ఇప్పుడు ఇన్సర్ట్ అని ఉంది అనుకోండి, ఇదిగోండి, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ మొత్తం ఇక్కడ నేను పెట్టాను, ఇదేం సెలెక్షన్ చేయలేదు, ఇక్కడ పెట్టినా, నా కర్సర్ అనేది పట్టుకొచ్చి ఇక్కడ పెట్టినా. ఓకే, ఇక్కడ పెట్టి ఏం చేశానంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్ అన్నా అనుకోండి, చూసారా, కంట్రోల్ ప్లస్
స్పేస్. ఒక్కొక్క వర్డ్ని డిలీట్ అయిపోతుంది, ఒక్కొక్క వర్డ్. అసలు బ్యాక్ స్పేస్ ఇస్తే ఒక వర్డ్ డిలీట్ అవుతుంది, అవునా? ఇప్పుడు చూడండి, కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్ ఇస్తే మొత్తం అంతా వర్డ్ అంతా డిలీట్ అయిపోయింది. అది లెఫ్ట్ సైడ్. ఓకే, కంట్రోల్ ప్లస్ ఎన్ అన్నాం అనుకోండి, మూవ్ కర్సర్ టు ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్. డాక్యుమెంట్లో ఎండ్ వెళ్ళిపోతుంది కంట్రోల్ ప్లస్ ఎన్ అంటే. చూసారా, అక్కడ ఉన్న పారాగ్రాఫ్స్లో లాస్ట్ అదే లాస్ట్గా వచ్చింది. ఓకే, కంట్రోల్ హోమ్ అన్నా అనుకోండి, మూవ్ టు కర్సర్ బిగిన్స్ టు డాక్యుమెంట్. అంటే కర్సర్ అంటే ఏం లేదండి, ఇదిగోండి ఇక్కడ బ్లింక్ అవుతుంది చూసారా, అదే కర్సర్. కంట్రోల్ ప్లస్ హోమ్ అని క్లిక్ చేశారనుకోండి, కీబోర్డ్లోనే ఫస్ట్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం ఎన్ని 100 పేజెస్ అనే టైప్ చేసాం, లాస్ట్ ఉన్నాం, పైకి వచ్చేప్పటికి ఇబ్బంది అయిపోద్ది కాబట్టి కంట్రోల్ ప్లస్ హోమ్ అని క్లిక్ చేశాను, ఫస్ట్కి వెళ్ళిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ స్పేస్ అండి, సారీ స్పేస్. ఓకే, రీసెట్ హైలైట్స్ టు టెక్స్ట్ డిఫాల్ట్ ఫౌండ్స్. ఓకే, కంట్రోల్ ప్లస్ స్పేస్ ఇచ్చారనుకోండి, అక్కడ ఉన్న మనం సెలెక్షన్ చేసిన ఫౌంట్ అనేది డిఫాల్ట్గా ఎక్కడ ఉన్నదో అక్కడికి వచ్చేస్తుంది. చూసారా, డిఫాల్ట్గా ఇదే సైజు ఉంది కదా మనకి ఇందాక. ఓకే, నాకు ఈ సైజు వద్దు, పెద్దది చేసుకుంటా. ఓకే, మీకు కనపడడం కోసం నేను పెద్దది చేశానండి, లేకపోతే డాక్యుమెంట్స్ తీసేటప్పుడు అంతే అదే సైజు నేను డిఫాల్ట్గా సెట్ చేసుకున్నానండి అలాగా. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ 1 అంటే సింగిల్ స్పేస్ లైన్. ఇదిగోండి, ఇక్కడ స్పేస్ లేదు, ఇక్కడ స్పేస్ ఇవ్వాలనుకోండి, కంట్రోల్ ప్లస్ 1 అన్నారు అనుకోండి, అన్నిటికీ ఏమైందండి, సింగిల్ లైన్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ 2 అన్నారు అనుకోండి, 2 లైన్స్. కంట్రోల్ ప్లస్ 3 అన్నారు అనుకోండి, 3 లైన్స్. చూసారా, 2 అంటే 2 లైన్స్, 1 అంటే 1 లైన్. చూసారా, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే F1. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ 1లో పెట్టేద్దాం. ఓకే, ఇదే డిఫాల్ట్ వచ్చింది. F1 అంటే ఓపెన్ హెల్ప్. హెల్ప్ అనేది ఓపెన్ అవుతుందండి. F1 క్లిక్ చేస్తే ఇప్పుడు హెల్ప్ అనేది ఆన్లైన్ హెల్ప్ ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే షిఫ్ట్ ప్లస్ F3 చేంజ్ కేస్ ఆఫ్ సెలెక్టెడ్ టెక్స్ట్. ఓకే, ఇదిగోండి, ఇందాక టచ్ చేస్తే ఇప్పుడు ఓపెన్ అయిందండి హెల్ప్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే షిఫ్ట్ ప్లస్ F3 అంటే చేంజ్ కేస్ ఆఫ్ సెలెక్టెడ్ టెక్స్ట్. సెలెక్షన్ చేసిన. ఓకే, ఇప్పుడు ఏంటంటే షిఫ్ట్ F3 అని క్లిక్ చేసాం అనుకోండి, చేంజ్ అయింది చూసారా, అది ఇదిగోండి. ఫస్ట్ ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న ఇదిగోండి ఈ వర్డ్ ఈ గమనించండి, మనం వర్డ్ అనేది ఇక్కడ ఈ వర్డ్ ఉంది కదా, ఇదంతా ఒక సెంటెన్స్ ఉంది కదా, ఈ సెంటెన్స్లో ఇదిగోండి ఈ ఫస్ట్ దాన్ని గమనించండి. ఇప్పుడు ఇదంతా సెలెక్షన్ చేసిన, డబుల్ క్లిక్ ఇచ్చి సెలెక్షన్ చేసి షిఫ్ట్ F3 అని క్లిక్ చేయండి. ఇదిగోండి, ఈ చూసారా హైలైట్స్ అని పెద్ద అయినాయి, యూ ఫుల్ స్టాపుల తర్వాత కామాల తర్వాత. ఇప్పుడు మళ్ళీ F3 అంటే అన్ని క్యాపిటల్ అయిపోయినాయి. ఇదిగోండి. ఓకే, అర్థమైంది కదండి అది ఎలా యూజ్ చేస్తారో. ఓకే, నెక్స్ట్ ఏంటంటే షిఫ్ట్ ఇన్సెట్ అంటే పేస్ట్ అవుతుందండి. ఇప్పుడు ఇదంతా చేసి కాపీ చేసాం అనుకోండి, ఒక కాపీలో ఉంది ఇంత. ఓకే, ఇక్కడ కింద డాక్యుమెంట్ పెట్టుకుని ఎంటర్ క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే షిఫ్ట్ ఇన్సెట్ అన్నా అనుకోండి, ఇన్సెట్ అదే కింద పేస్ట్ అయిపోయింది చూసారా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే F4 రిపీట్ లాస్ట్ యాక్షన్ పర్ఫార్మ్డ్ వర్డ్ 2000+ అంట. ఓకే, F4 అండి. F7 అంటే స్పెషల్ చెక్ సెలెక్టెడ్ టెక్స్ట్ ఆ డాక్యుమెంట్. ఓకే, షిఫ్ట్ F7 అంటే యాడ్ టు ద షిఫ్ట్ ప్లస్ F7. ఇక్కడ మనం చేసిందంతా ఇక్కడ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే F12 అంటే సేవ్ యాజ్. F12 అని క్లిక్ చేసి అనుకోండి, సేవ్ అవుతుందండి ఎక్కడన్నా. ఇందాక మనం తెచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఇందాక ఒక డాక్యుమెంట్ తెచ్చాం కదా, ఆ డాక్యుమెంట్ అనేది అక్కడ సేవ్ అవుతుందండి. ఏంటి F12 క్లిక్ చేస్తే, F12 క్లిక్ చేస్తే సేవ్ యాజ్ ఎక్కడ సేవ్ చేయాలో చూపుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే షిఫ్ట్ ప్లస్ F12 అని క్లిక్ చేయండి, అయితే కంట్రోల్ S అని క్లిక్ చేయండి, రెండు సేవ్ అనండి. ఓకే, ఆల్ట్ షిఫ్ట్ D అనండి. ఇప్పుడు ఆల్ట్ షిఫ్ట్ ఓకే D అనండి. ఇన్సెట్ కరెక్ట్ డేట్. చూసారా, డేట్ అనేది ఇన్సెట్ అయింది. ఇది క్యాన్సిల్ చేస్తున్నాం, ఆల్ట్ షిఫ్ట్ D. ఓకే, ఇదిగోండి కరెక్ట్ డేట్ అనేది ఇన్సెట్ అయింది. మనం ఎప్పుడు చేస్తున్నాము. ఒకవేళ అప్డేట్ చేయాలనుకోండి, ఇక్కడ అప్డేట్ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసి అప్డేట్ చేయించుకోవచ్చు. ఓకే, దీని అంతా సెలెక్షన్ చేసుకున్నా సరే ఇక్కడ వస్తుంది చూసారా.
అప్డేట్ అంటే F9 అంట. ఓకే చూసారా, కరెక్ట్ డేట్ అనేది వచ్చింది. ఓకే నెక్స్ట్ ఆల్ట్ షిఫ్ట్ ప్లస్ టీ అంటే ఇన్సెట్ ద కరెక్ట్ టైం. ఏంటండి ఆల్ట్ షిఫ్ట్ టీ అంట, కరెక్ట్ టైం అనేది ఇన్సెట్ అయిపోయింది. చూసారా, ఇప్పుడు స్పేస్ ఇస్తున్నాను మీకోసం, స్పేస్ ఇచ్చి ఆల్ట్ షిఫ్ట్ టీ టైం అనేది ఇన్సెట్ అయింది. చూసారా 7:39 PM అయింది ఇప్పుడు. ఓకే నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ డబ్ల్యూ, కంట్రోల్ ప్లస్ డబ్ల్యూ క్లోజ్ విండో. అయ్యా ఇదిగోండి కంట్రోల్ ప్లస్ డబ్ల్యూ క్లోజ్ అయిపోయింది. నేను క్లోజ్ కాడికి వచ్చానంటే మీకు అర్థమైపోయి ఉండాలి ఇంకా లాస్ట్ కీ అనేది ఇదే అని. ఓకే మీకు కనుక గుర్తు ఉండకపోతే, సాధారణంగా అయితే గుర్తు ఉండవండి, మీరు మళ్ళీ వెళ్ళి ఈ వీడియోని ఒక 2 సార్లు చూసారనుకోండి గుర్తుంటుంది. ఒకవేళ మీరు ఇన్నకుండా అవన్నీ చేతితో రాసుకున్నారనుకోండి, ఎక్కడన్నా రాసుకుని లేదా మీరు MS వర్డ్లో టైప్ చేసుకుని ప్రింట్ తీసుకుని ఉంచుకున్నారనుకోండి, అవన్నీ మీకు అలా గుర్తుంటాయండి రోజు చదువుకుంటే. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ కీస్ అనేవి. కంట్రోల్ డబ్ల్యూ అంటే సేవ్ అవుతుందండి, ఇక్కడ ఎస్ క్లిక్ చేసి అనుకోండి సేవ్ అయిపోయింది, ఇన్సర్ట్ ట్యాబ్ అనేది సేవ్ అయిపోయింది. ఓకే ఇప్పుడు రాంగ్ కొట్టేసాం అనుకోండి బ్యాక్ వెళ్ళిపోతాం. ఏంటంటే ఇది నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ మీకు గుర్తుండవండి, నాకు తెలుసు. ఇంకోసారి ఈ వీడియో పెట్టుకుని చూడండి, అప్పుడు కానీ మీకు గుర్తు రావు. ఓకే మీరు నేను పెట్టే ప్రతి అప్డేట్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్ అండి.